దైవజనులను సత్కరించుకొని తదుపరి మనము ముగించుకుందాం. మన మధ్యలో మంచి బలమైన వర్తమానాన్ని అందించినటువంటి దైవజనులు, ప్రవక్తలు, అభిషక్తులు ప్రశాంత్ జోషి అయ్య గారిని మనం సన్మానించుకొని వారి యొక్క ఆశీర్వాదాలు అలాగే దైవజనుల చేతుల మీదుగా వారికి మొమెంటోను ప్రదానం చేద్దాం. దయచేసి వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. మన మధ్యలోనికి వచ్చినందుకు ఒక జ్ఞాపిక, అలాగనే ఇంకా దైవజనులు అనేక ప్రాంతాల్లో బలముగా ఇలాగే అభిషేకముతో అగ్నితో వాడబడినట్లుగా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపడదాం. స్తోత్రం, హల్లెలూయా. ఈ మహోత్సవంలో వారు మన మధ్యలోనికి వచ్చినందుకు చిరు జ్ఞాపికగా మొమెంటోను ప్రదానం చేద్దాం. అలాగనే దైవజనులు స్త్రీల జీవిత చరిత్రల పుస్తకాలు, పాత నిబంధన గ్రంథంలోని విషయాలను వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 రెండింటిని వారికి బహుకరిస్తా ఉన్నారు. దేవుడు వారిని మరింతగా బలంగా దీవించి ఆశీర్వదించును గాక. చిన్నప్పుడే మా నాన్నగారు మా దగ్గర నుంచి నష్టమైంది. మా ముగ్గురు లైఫ్లో, మన ఎలీషా పాస్టర్ లైఫ్లో అలాగే మా లైఫ్లో కూడా అలాగే చిన్నప్పటి నుంచి మాకు నాన్న లేదు. కానీ మాకు నాన్న లేకపోయినా, శారీరకమైన డాడీ లేకపోయినా మాకు ఒక ఆత్మిక డాడీ ఉన్నాడు. ఆయన చేపట్టుకొని ఇప్పటి వరకు నడిపించారు. అందుకే డాడీ లేకపోయినా, డాడీ చనిపోయినా, ప్రభునందు నిద్రించిన దేవుడు మహాకృపను బట్టి మమ్మల్ని మా పరిచయని దేవుడు హెచ్చించారు. ఎలీషా పాస్టర్ అన్నయ్య వాళ్ళ పరిచయని కూడా దేవుడు హెచ్చించారు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను నాన్నగారిది ఫోటో చూసినప్పుడు సేమ్ అన్నయ్య డాడీ ఇద్దరు ఒకేలాగా ఉన్నారు. ఆమె సేమ్ అలాగే కనిపించింది. ఆమె నా దేవుడిని ఘనమైన ఆత్మిక తండ్రి, ఆ దేవుని సేవకులను బట్టి స్తోత్రం. నేను పర్సనల్గా చూడలేకపోయాను, కానీ ఆ ప్రెసెన్స్ ఇక్కడ నేను ఫీల్ అవుతున్నాను. ఆ నాన్న మీద ఉన్న అభిషేకం ఇక్కడ నేను ఫీల్ అవుతున్నాను. అదే అభిషేకంతో కట్టబడిన సంఘం ఎవరు ఏది నాశనం చేయదు, అది ఇంకా వర్ధిల్లిస్తూనే ఉంటుంది అని నమ్మిన వాళ్ళు మాత్రం ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇంకొక విషయంలో దేవునికి స్తోత్రం ఎందుకు చెప్తున్నానంటే, అమ్మగారిని బట్టి ఇంకా ఇలాంటి పరిస్థితులు కూడా, ఇబ్బందులు కూడా అస్సలు విశ్వాసాన్ని కోల్పోకుండా, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని పిల్లల్ని జాగ్రత్తగా ఆత్మికంగా వాక్యానుసారంగా పెంచారు. కాబట్టి ఈరోజు వాళ్ళు సొసైటీలో ఒక ఆశీర్వాదంగా దేవుడు నిలబడ్డ చేశారు. ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. నాకు మీకు దేవుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. వాళ్ళు ఇలా నిలిచారు, మనం కూడా నిలవాలి. వాళ్ళు ఇలా జీవించారు, మనం కూడా జీవించాలి. మా జీవితంలో నష్టాలు వచ్చింది కదా, కోల్పోయాం కదా అని చెప్పి మనం వేదనంగా బాధగా ఉండటం కాకుండా, వాళ్ళ లైఫ్లో దేవుడు చేసిన గుడ్ ఎగ్జాంపుల్స్ నేర్చుకొని దేవుడి కొరకు నిలబడిన వాళ్ళనే దేవుడు ఇంకా ఘనంగా దేవుడు ఇచ్చిస్తారు. ఆమె చెప్పండి గట్టి హల్లెలూయా. ఏమైనా నాన్నగారి గురించిన ఎగ్జాంపుల్స్ మీలో చాలామంది చెప్తారు, అమ్మగారు చెప్పచ్చు, అన్నయ్య చెప్తారు. బికాస్ వాళ్ళు వ్యక్తిగతంగా చూశారు. అవునంటారా? నా డాడీ గురించి నేను చెప్తాను మంచి ఎగ్జాంపుల్స్. ఎందుకంటే నేను చూసినప్పుడల్లా నా నాన్నగారు ఎప్పుడు బైబిల్ చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తూనే ఉంటారు. మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాలు ఉంది. కానీ ఈరోజు ఈ అన్నిటి అనుభవం కంటే ఒక ప్రాముఖ్యమైన ఒక అనుభవం గురించి మీతో త్వరగా మాట్లాడి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. ఈ అనుభవం మన జీవితంలో ఒక అనుభవంగా మారిపోవును గాక. హల్లెలూయా. నేను చెప్పాను కదా, ఘనమైన సేవకులైన నాన్నగారు వాళ్ళ జీవిత ఎగ్జాంపుల్, అదొక క్యారెక్టర్, ఆ ఒక స్వభావం, ఆ ఒక యాటిట్యూడ్ మనలో కూడా వచ్చింది. కాబట్టి పిల్లల మీద వచ్చింది. కాబట్టి వాళ్ళు కూడా పరిచర్యలో ఇంత ప్యాషన్గా తిరుగుతున్నారు. ఆమె చెప్పండి.
ఇంత ఆశ కలిగి ఇంకా దేవుడి కొరకు చేయాలని, ఏంటి ఏ విషయంలో తృప్తి లేదు, దేవుని విషయంలో తృప్తి లేకుండా ఇంకా చేయాలి, దేవుడి కొరకు ఇంకా చేయాలి, ఇంకా పని చేయాలి, ఇంకా డబ్బు ఖర్చు పెట్టాలి, ఆశ కలిగి చేస్తున్నారు. ఎందుకంటే లైఫ్లో ఏమైంది చెప్పండి గట్టిగా, యాక్టివ్ అయింది. ఆమె చెప్పండి.